ఏమండి నరకం మంచిదంటారా కాదంటారా? కాదా? ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుందంటే మీకు అర్థమయ్యేది చెప్తానండి. ఇంట్లో జాగ్రత్తగా పెంచుకున్నారు కోడి, మీకు ఇదైతే తెలుస్తుంది కాబట్టి. మీరు ఇంట్లోకి కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టిన తర్వాత కొంచెం కొంచెం తిను 4 గింజలు అలాగే వేస్తున్నప్పుడు ఈ చుట్టూరు తిరుగుతుంది. అది ఎంత అయింది, అంత అయిన తర్వాత నీ మాట వినకుండా గుడ్లెట్టే టైంలో బయట ఎత్తుంది అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? వస్తారా? నా అమ్మే నా కోడమ్మ అంటారా? కన్నీ పెంచుతాం బిడ్డల్ని. కొత్త ఎదిగిన తర్వాత ఇష్టానుసారం తిరుగుతున్నాడు వాడు. ఎక్కడ లేని గొడవలన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏమంటారు చెప్పండి? నానేమంటాడు? నా కడుపు నువ్వు ఏం పుట్టుక. ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు మీరు? బాధ వచ్చిందా? నన్ను బాధ వచ్చిందా? ఇంకా బాధపడే మాట చెప్తాను జాతకేనండి. అందంగా ప్రేమించి పెళ్లి చేసుకుని అందంగా, అమ్మాయిల గురించి చెప్తాను కాకుండా ఆ అబ్బాయిల గురించి కూడా మీరు ఆలోచించుకోండి. అందంగా ఏం కావాలని ఇంట్లో తెచ్చి, పండగ కొత్త చీర తెచ్చి, ఏం కావాలి అన్ని రకాలు చూసుకుంటుంటే ఈ తల్లి పక్కడంగా చూస్తుంది అనుకోండి, ఎలాగుంటుంది? నాయమ్మే దా పలవ తెచ్చింది తిని అంటాడా? ఏమంటాడమ్మా? నా బాబా దా పాప దా బంగారం బుజ్జి వెండి గాడిద గుడ్డు అండి గోంగూర అంటాడా? ఏమంటాడు? అర్థమవుతుందండి? ఇప్పుడు మాట్లాడండి. క్షమించాలా? ఏమండి క్షమించాలా? అందంగా తీసుకొచ్చి పరలోకం ఇవ్వాలా? తోలు తీసేయాలి. అవునా కాదు చెప్పండి? నీకు వస్తేనే అంత బాధ వచ్చేస్తుందా? మరి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? నీకు ప్రాణం కంటే ముందు ఇవన్నీ ఇచ్చాడు. అవునా? ఇచ్చాడు లేదా? నాకు యాపిల్స్కాయ అంటే ఇష్టం. నీకు ఇష్టమా? నువ్వు వచ్చిందా చేసుకున్నావా? నీ జాంకాయ ఇష్టమా? వచ్చిందా చేసుకున్నావా? అమ్మా నాకు అది కావాలి ఇది కావాలన్నావు. నువ్వు రాకముందే నీ 4 అంగుళాలకు ఉన్న ఈ నాలుగుకి ఏది ఇష్టమో అన్నీ పెట్టాడు లేదండి? అన్నీ పెట్టాడు. నీకు రుచులకి పెట్టాడు, అన్ని రకాల పెట్టి, అమ్మ గర్భంలో నిన్ను పంపించి అవయవాలన్నీ పెట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా బ్రతకాలయ్యా, ఇలా గుండాలి, ఇలా గుండు అని చెప్తుంటే చెప్పిన మాటలు వినకుండా గౌడిగేదిలాగా, అడ్డగాడిదిలాగా, పన్నికి మాలిన గాడిదిలాగా రోడ్డు అంటే తిరుగుతుంటే నిన్ను కేకేసి మరి ఇవ్వాలా పరలోకం? అంటే కేకేసి మరి ఇవ్వాలా నీకు పరలోకం? ఇన్ని చెప్తున్నా కానీ నిన్ను ఏమండి వినకుండా చూడు, కొన్ని గేదెలు ఉంటాయండి, చెప్పినా విన్నావు, మోరేసుకుని వెళ్ళిపోతుంటాయి. పైకి మోరేస్తామంటే పైకి తలకెట్టుకుని ఓ ఎన్న విందో. ఏం చేస్తాడు అప్పుడు ఓనరు? పాలు ఇచ్చే టయానికి పాలు ఇవ్వకుండా తన్నుతుంటే ఏం చేస్తాడు? ఫోన్ ఉంటుంది, ఎరా అంటాడు, చెప్పండి అయ్య గారు దీన్ని తీసుకెళ్ళిపోరా అంటాడు. ఎక్కడికే? కట్టికోడు ఉంటాడా కట్టికోడు? తర్వాత ఆదివారం వచ్చేది మాసం మన దగ్గరికి వస్తుంది రాదా? మళ్ళీ ఆదివారం వచ్చేది అంతే. 60 ఏళ్ళు 70 ఏళ్ళు కాదు దీది నా దగ్గర, నా ఉన్న ఈ మందలు ఇది ఉండడానికి వీలు లేదు. ఉంచుతారు చెప్పండి? ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఏదైతే చెప్పాడో వాటి ప్రకారంగా జీవించకపోతే దేవుడు కూడా ఊరుకోడండి. అందుకే నరకం పెట్టాడు. నరకం 1 రోజుది కాదండి, 2 రోజులది కాదండి, నెల కాదు, సంవత్సరం కాదు. ఎన్ని రోజులంట? లెక్కలు లేవు. ఇంకా అమ్మ ఏం లేవు, లెక్కలు లేవు, పత్రాలు లేవు.